శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికని దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుణ్ణి నమ్మినటువంటి వారికి ఆశీర్వాదము ఐశ్వర్యము ఇస్తాను అంటూ ఉన్నాడు. నిజమే కదా, నరుల యొక్క కష్టము చేత ఆశీర్వాదాలు మనకు రావు. ఎందుకంటే ఈ సంక్లిష్టమైనటువంటి సమయాలలో, ఇప్పుడు పడుతున్నటువంటి అవస్థ సమయములలో ఎవరికి కూడా సరి అయినటువంటి సంపాదనలు లేక, చదువుకున్నటువంటి చదువులకు మంచి ఉద్యోగాలు రాక నలిగిపోతున్నటువంటి యవనస్తులు ఎంతోమంది ఉన్నారు కదా. అలాంటి వారికి దేవుని యొక్క మాటే ధైర్యమును కలిగిస్తూ ఉంది ప్రియులారా. నిజమే, నీతిమంతులను ఆశీర్వదించేవాడు ఆయనే. కేడముతో కప్పినట్లుగా ఆయన మనల్ని కప్పి దీవించునుగాక. ఎందుకంటే యెహోవా అను నేను దానిని కాపు కాస్తున్నాను అంటున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని కాచేవాడుగా ఉండునుగాక. అన్ని సందర్భాలలో ఆయన మనకు తోడుగా ఉండి నడిపించేవాడై ఉంటున్నాడు. మరి ఎవడి కీడు కూడా, ఎవరి యొక్క కనుదృష్టి కూడా మన మీద కానీ, మన కుటుంబం మీద కానీ, మన బిడ్డల మీద కానీ అది రాకుండానట్లుగా దేవుడు దివారాత్రులు మనల్ని కాచి కాపాడుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మన యొద్ద ఉంటుండగా మరి ఈ లోకంలో ఉన్నటువంటిది ఏది కూడా మనకు అక్కర్లేదు అన్నట్టుగా జీవించాలి. ఏ విధమైనటువంటి జనము కూడా మనల్ని ఆదుకోలేరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఎంతమంది చేసినా కూడా, ఎంతమంది ఆదుకున్నా కూడా నా ద్వారానే దీవించబడ్డావు అంటారే కానీ నీ కష్టం చేత నువ్వు దీవించబడ్డావు అంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు నీ కష్టాన్ని చూసి, నీ జ్ఞానమును చూసి ఆయన నిరంతరము నీకు తోడుగా ఉండి ఆశీర్వదించి కాపాడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రతి దుష్కార్యంలో నుండి నిన్ను నన్ను కాపాడి ఉన్నతమైన జీవితంలోనికి దేవుడు నడిపించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, దీవించినటువంటి ఉదయకాల సమయంలో నిజమేనా మీరు మాకు తోడుగా ఉంటుండగా ఈ లోకంలో ఏది మాకు అక్కర్లేదు నైనా, మీ ఆశీర్వాదము మీ కాపుదల మాకుంటే చాలు. అట్టి కృప ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.